ఈరోజు చూపించబోయే కేక్ వచ్చేసి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్తో, అది కూడా న్యూట్రల్ గ్లేజ్ యూస్ చేసుకొని మనము గ్లేజ్ కేక్ డిజైన్ అనేది ఎలా చేయాలో చూసుకుందాము. సో దానికోసం విప్పింగ్ క్రీమ్లో నేను బ్లాక్ కరెంట్ క్రష్, ఫ్రూట్ క్రష్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక 1/4 కప్ ఆఫ్ మిక్స్ చేసుకున్నాను అనమాట. మనం మిక్స్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అంతా కూడా అదే ఫ్లేవర్లో ఉంటుంది. 8" కేక్ టిన్ యూస్ చేసి 1 kg వెనిలా స్పాంజ్లో మనము ఒక 1/4 కప్ ఆఫ్ బ్లాక్ కరెంట్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటే, సో పర్పుల్ కలర్ యాడ్ చేసుకుంటే ఈ స్పాంజ్ ఈ కలర్లో ఫ్లేవర్లో వచ్చేస్తుంది. అండ్ దెన్ సమ్ డార్క్ కాంపౌండ్ని కొంచెం గ్రేట్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఈ విధంగా షేడ్స్ అనేటివి వచ్చేస్తాయి. సో ఇంకా షుగర్ సిరప్, ఇవే మనం యూజ్ చేయబోయేది. సో లేయర్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మనము అసెంబ్లీ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ బాటమ్ లేయర్ ఏదైతే ఉంటుందో స్పాంజ్లో, అదే నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. దీంట్లో షుగర్ సిరప్ అంతా కూడా మనము ఓవరాల్గా ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఫిల్ చేసుకుంటాము. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బ్లాక్ కరెంట్ విప్పిడ్ క్రీమ్ని మనము కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ ప్యాలెట్ నైఫ్తో మనం లెవెల్ చేసుకుంటూ వస్తాము. నాకు ప్యాలెట్ నైఫ్తో అలవాటు ఉంది కాబట్టి నేను ప్యాలెట్ నైఫ్తోనే చేస్తున్నాను. మీరు బిగినర్స్ అయి ఉంటే మీరు ఒక పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని నింపేసుకొని దాంతో కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది కొంచెం మీకు ఈజీ అనిపిస్తుంది బిగినర్స్కి. లేదు మీరు అలవాటు చేసుకోవాలి అనుకుంటే కొద్ది కొద్దిగా ప్యాలెట్ నైఫ్తోనే క్రీమ్ తీసుకొని మీరు లెవెలింగ్ అనేది చేసుకోండి. సో కేక్ అసెంబ్లీ అనేది చూస్తూ ఉండండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా కేక్ అసెంబ్లీ అనేది చేసేసుకోండి. సో విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత బ్లాక్ కరెంట్ క్రష్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము అప్లై చేసుకొని పైన ఆ చాకో షెడ్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అది వేసుకొని ఆ తర్వాత సెకండ్ లేయర్ అనేది పెట్టుకుంటాం. సో ఈ సేమ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ జరుగుతూ ఉంటుంది. సో వీడియోలో చూడండి నేను ఏ విధంగా అప్లై చేస్తున్నాను. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని ఒకసారి మన ఛానల్లో అన్ని వీడియోస్ గమనించండి, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అండ్ హోమ్ బేకరీ బిజినెస్ కోసం కావాల్సిన కేక్ క్లాసెస్ ఏమేమి ఫ్లేవర్స్ అయితే ఉండాలో అదంతా కూడా A to Z మనము 3 లెవెల్స్లో చెప్పున్నాము. సో బేసిక్ లెవెల్ ఒకటి, అండ్ ప్రొఫిషియంట్ లెవెల్ ఒకటి, అడ్వాన్స్ లెవెల్ ఒకటి. సో ఒక్కొక్క లెవెల్స్లో మీకు 10 వీడియోస్ అలా ఉంటాయి. ప్రతి వీడియోని గమనించండి, చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, బాగా నేర్చుకొని సొంతంగా మీరు కూడా కేక్స్ ట్రై చేయండి. ఈ ఛానల్లో ఈ క్లాస్ వీడియోస్ ఎందుకు పెట్టాను అని అంటే, నాలాగా అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు, ఇంట్లో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ హోమ్ బేకరీ బిజినెస్ అనేది మీకు కుదిరిన టైంలో చేసుకోవచ్చు. సో టైంకి కన్వీనియన్స్గా ఉంటుంది అండ్ ఇంట్లో పనులు కూడా చేసుకోగలరు. మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఇది నాలాంటి వాళ్ళకు యూజ్ అవ్వాలని చెప్పి ఈ క్లాసెస్ అనేది ఫ్రీగా నేను యూట్యూబ్లో చెప్తున్నాను. సో దీన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించకపోయినా ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్లో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు నేర్చుకొని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. బిజినెస్, హోమ్ బేకరీ బిజినెస్ అనేది వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేయగలుగుతారు. సో మీరు చేసిన కేక్స్ అన్నిటిని కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు సెండ్ చేయండి మెసేజెస్లో. నేను చూసి దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనుకుంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను. అండ్ 3 మంత్స్లో మీరు ఈ వర్క్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నట్లయితే వితిన్ 3 మంత్స్లో మీరు కేక్ కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేయగలుగుతారు. అంటే సొంతంగా మీ కేక్ అనేది మీరే మంచి లెవెల్లో కాన్ఫిడెంట్గా చేయగలరనమాట. స్టాప్ చేయకుండా కీప్ ఆన్ ట్రయింగ్లో ఉండండి. మధ్యలో గ్యాప్ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో 3 మంత్స్లో మీరు మంచి కేక్ చేసిన పిక్చర్స్ని నాకు సెండ్ చేసినట్లయితే ఆ పిక్చర్స్ చూసి ఎలిజిబుల్ అయిన వెంటనే మీకు కేక్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది పెట్టుకొని మీరు హోమ్ బేకరీ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. చక్కగా
డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూనే. నెలకి 10,000 నుంచి 20,000 వరకు మీరు చేసే సామర్థ్యాన్ని బట్టి ఉంటుందది. సో, తప్పకుండా మీరందరూ ఈ ఆపర్చునిటీని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కేక్ అసెంబ్లీ అంతా అయిపోయింది. క్రమ్ కోటింగ్ చేస్తున్నాము. వన్స్ క్రమ్ కోటింగ్ నీట్‌గా ఫినిషింగ్ బాగా చేస్తే గనక ఫైనల్ కోటింగ్ అవసరం ఉండదు. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ అయినా కనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ ఉంటే మీరు ఫైనల్ కోటింగ్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ క్రమ్ కోటింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచి మీరు ఫైనల్ కోటింగ్ ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోండి. నేను ఫైనల్ కోటింగ్ చేసేటప్పుడు కొంచెం అంటే షార్ప్ ఎడ్జ్‌లా కాకుండా కొంచెం డోమ్ షేప్‌లో సైడ్స్ క్రియేట్ చేసుకున్నాను. సో, మీ ఇష్టం. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. ఈ కేక్‌కి ఎస్పెషల్లీ ఒక 2 అవర్స్ ఫైనల్ ఫినిషింగ్ తర్వాత కేక్‌ని అలాగే ఉంచేయండి. సో, 2 అవర్స్ తర్వాత మనం పైన ఈ గ్లేజ్ డిజైన్ అయితే చేసుకుంటామనమాట. ఈ గ్లేజ్ డిజైన్ కోసం మనకి న్యూట్రల్ జెల్ అనేది అవసరము. న్యూట్రల్ జెల్ షాప్స్‌లో దొరుకుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ గురించి చెప్పాను కదా! సో, వాళ్ళ దగ్గరైతే ఈ విధంగా స్మాల్ క్వాంటిటీలో ఇస్తారు. ఆ వీడియోని ఎవరైనా చూడలేదు, ఆన్‌లైన్‌లో బేకరీ ఐటెమ్స్ ఎలా మనం పర్చేస్ చేసుకోవాలి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్‌గా చెప్పున్నాను. ఆ వీడియో లింక్‌ని నేను పైన ఇస్తాను. చూసి తెలుసుకోండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్‌తో సహా మొత్తం చెప్పున్నాననమాట. ఒక 4 టేబుల్ స్పూన్ న్యూట్రల్ జెల్ అనేది తీసుకుంటాం. చూడటానికి ఈ విధంగా థిక్‌గా ఉంటుంది. సో, ఇది మనకి స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీలో రావాలి అంటే మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు కన్సిస్టెన్సీ అనేది జెల్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట. చూడండి ఇలాగ పైనుంచి డ్రాప్ వదిలినట్లయితే మాకు కొంచెం స్మూత్ ఉండాలి. గట్టిగా పడకుండా. అది కన్సిస్టెన్సీ అనమాట. వన్స్ ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో మల్టీ కలర్స్ మీ ఇష్టం. బట్ నేను బ్లాక్ కరెంట్ తీసుకుంటున్నాను కాబట్టి అది బేసిక్‌గా పర్పుల్ కలర్‌లో ఉంటుంది. సో, పింక్ అండ్ బ్లూ కలిపితే పర్పుల్ వస్తుందని చెప్పేసి నేను పింక్ అండ్ బ్లూ జెల్ కలర్ మాత్రమే యూజ్ చేయాలి. వాటర్ కలర్స్ యూజ్ చేస్తే ఇందులో అవుట్‌పుట్ సరిగ్గా రాదు. సో, డ్రాప్స్ జెల్ కలర్ తోటి డ్రాప్స్ వేసుకోండి కొంచెం ర్యాండమ్‌గా అక్కడ. తర్వాత ఒక టూత్ పిక్ పెట్టుకొని జస్ట్ బోత్ కలర్స్ ఒక లైన్ కనెక్ట్ చేసుకుంటూ ర్యాండమ్‌గా ఒకసారి తిప్పుకోండి అలాగా. ఎక్కువ మిక్స్ చేయకుండా అలా తిప్పుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు కేక్ అయితే 2 అవర్స్ బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం గ్లాస్ అనేది పౌర్ చేసుకోవచ్చు. పోసుకుంటే మీకు గ్లాస్‌కి ఆ కేక్ క్రీమ్‌కి అంటుకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో, ర్యాండమ్‌గా ఆ జెల్‌ని మనం ఓవరాల్ ద కేక్ వేసేసుకుంటాము. వేసేసుకున్న తర్వాత స్పాచులాతో అండ్ స్క్రాపర్ ఉంటుంది కదా, ఓహెచ్పి షీట్ స్క్రాపర్స్ ఉంటాయి కదా స్మూత్ చేయడం కోసం, అలాంటి స్క్రాపర్ యూజ్ చేసుకొని మీరు సైడ్స్ లో కూడా జెల్ ని ఓవరాల్ గా ఈక్వల్ గా ఈవెన్ గా వచ్చేటట్టు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కదా, ఈ జెల్ తో మనం చేసిన ఈ గ్లేజ్ కేక్ ఏదైతే ఉందో ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఒకవేళ మీరు ఆ ట్రాన్స్పరెంట్ గా కాకుండా వైట్ దాని మీద మీకు మార్బుల్ ఎఫెక్ట్ లాగా రావాలి అనుకుంటే, సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉండాలి, పైన వచ్చేసి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. మార్బుల్ ఎఫెక్ట్ ఆర్ ఎల్స్ టైగర్ ప్రింట్ లాంటివి చాలా చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను ఓవరాల్ గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ లో మనము న్యూట్రల్ గ్లాస్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా, ఆ స్టెప్ దగ్గర ఏం చేయాలంటే జెల్ కి బదులుగా గ్లాస్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే, ఒక 50 గ్రామ్స్ వైట్ కాంపౌండ్ తీసుకోండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. ఇవి రెండు లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ మీద మెల్ట్ చేసుకుంటాం, లైక్ మనం గనాజ్ లాగా. అప్పుడు మనకి వైట్ గనాజ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఆ వైట్ గనాజ్ లో కొంచెం కూల్ అయిన తర్వాత మనము 1 or 2 టేబుల్ స్పూన్ ఈ న్యూట్రల్ జెల్ అనేది కూడా వేసుకొని కలుపుకుంటాం. అప్పుడు మీకు ఈజీగా గ్లేజ్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సాస్ లో మీరు నచ్చిన కలర్స్ అప్లై చేసుకొని నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.